ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవాళ ఒక చక్కటి అమ్మ కథ చెప్పుకుందాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. శ్రీమాత్రే నమః. కావ్యకంఠ గణపతి ముని గురించి ఏమైనా ఈ మధ్య విన్నారా? బాగా వెలుగులోకి వచ్చింది. మరి ఈ మునిగారి గురించి చెప్పుకుందాం. కావ్యకంఠ గణపతి ముని. ఈ కావ్యకంఠ గణపతి ముని ఒకసారి అరుణాచలం వెళ్ళారు. వారితో పాటు వారి తమ్ముడు కూడా వచ్చాడు. ఆయనకి బాగా ఆకలేసింది. జఠరాగ్ని ఎక్కువ పాపం. ఆ పిల్లాడు అన్నయ్య ఆకలేస్తోంది అంటున్నాడు. ఆ రోజునేమో ఏకాదశి తిథి అయింది. అందువల్ల ఆయన తన దగ్గర ఉన్న డబ్బులతో 1 డజన్ అరటిపళ్ళు కొన్నాడు. వాడు అవన్నీ తినేశాడు. పాపం ఆకలి ఎక్కువ. ఏం చేస్తాడు? తినేసి 1 గంట గడిచేసరికి మళ్ళీ అతడు అన్నయ్య ఆకలేస్తోంది అన్నాడు. అప్పుడు గణపతి ముని బ్రాహ్మణుల ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాం దేహి అంటూ ఎవరైనా అన్నం పెడితే తమ్ముడికి పెడదామని యాచన చేస్తున్నారు. ఆ రోజు ఏకాదశి. ఎవ్వరూ అన్నం పెట్టలేదు. వీడు ఏడుపు. అప్పుడు ఆయన ఒక శ్లోకం చదివారు. బ్రాహ్మణ గృహంలో ఎవరైనా అకస్మాత్తుగా వస్తే పెట్టడానికి కొద్దిగా అన్నం ఉండేటట్లుగా వండాలి. నిజమండి ఇది. ఎప్పుడైనా మా అమ్మ చెప్తూ ఉండేది. ఒక మనిషి వస్తే అన్నం పెట్టడానికి ఉండేటట్టు వంట చేసేది. అదే అలవాటు మాకు కూడా వచ్చింది. ఆఖరికి కలియుగంలో వీళ్ళ అన్న పాత్రల్లో అన్నం కూడా లేదన్నమాట. ఒక్కడు కూడా అన్నం పెట్టలేదని ఆయన అనుకున్నారు. ఆయన ఒక ఇంటి ముందు నుంచి వెళ్తున్నారు. ఆ ఇంటి అరుగు మీద ఒక వృద్ధ బ్రాహ్మణుడు పడుకునున్నాడు. ఆయన గభాలన లేచి కావ్యకంఠ గణపతి మునిని పట్టుకుని అన్నాడు, నీవు బాగా దొరికావు నాకు. నా భార్యకి ఒక నియమం ఉంది. అందరూ ఏకాదశి వ్రతం చేసి మరునాడు ఉదయం పారణ చేస్తే నా భార్య మాత్రం ఏకాదశి నాడు రాత్రిపూటే భోజనం చేస్తుంది. కానీ ఆవిడకు ఒక నియమం ఉంది. భోజనం చేసే ముందు ఆవిడకి ఒక నియమం ఉంది. ఆవిడ ఎవరైనా 2 బ్రాహ్మణులకు భోజనం పెడితే కానీ ఆవిడే భోజనం చెయ్యదు. బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తను తింటుంది. ఇవాళ తిరువన్నామలైలో యాత్రికులు కూడా దొరకలేదు ఎవ్వరు. అందరూ ఏకాదశి కదా, ఉపవాసాలు, పూజలు, ప్రదక్షిణలలో మునిగిపోతున్నారు. నువ్వు ఆకలిని తిరుగుతున్నావు, మా ఇంట్లోకి రా అని తీసుకువెళ్ళాడు. ఆ ఇంట్లో ఇల్లాలు స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను అంది. కావ్యకంఠ గణపతి ముని ఆయన తమ్ముడు గబగబా వెళ్ళి స్నానం చేసి తడి బట్టలతో వచ్చారు. ఆవిడ వారికి మడి బట్టలు అందించింది. అవి కట్టుకొని భోజనానికి కూర్చున్నారు. బాగుంది. ఆవిడ చక్కగా షడ్రసోపేతమైన భోజనం పెట్టింది. భోజనం అయిన తర్వాత ఆవిడ చందనం ఇచ్చింది. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే భోజనం అయ్యాక చందనం పెట్టాలి. వారు అది చేతులకి రాసుకుని లేవాలి. అది ఇంటి యజమానే తీస్తే దానివల్ల ఎంతో గొప్ప శ్రేయస్సుని పొందుతాడు. వాళ్ళు చందనం రాసుకున్నాక ఆవిడ తాంబూలం ఇచ్చింది. భోజనం పెట్టే కన్నా కూడా తాంబూలం ఇస్తే పుణ్యం ఎక్కువ అని అంటారు. వీళ్ళు కడుపు నిండా తినేసారేమో కళ్ళు పడిపోతున్నాయి. నిద్ర వచ్చేస్తుంది. అమ్మ ఇక ఎక్కడికి తిరగలేము, ఈ పూటకి ఈ రాత్రికి మీ అరుగు మీద నిద్రిస్తామమ్మా, పడుకుంటామమ్మా అన్నారు. ఆవిడ సరేనని ఆవిడ తలుపు వేసేసింది. వీళ్ళిద్దరూ పడుకొని శుభ్రంగా గాఢ నిద్ర పట్టేసింది. నిద్రపోయారు. వీరు నిద్రించిన ఇల్లు అరుణాచలంలో అయ్యంకుంట్ల వీధిలో ఉంది. ఇప్పటికీ వెళ్ళినప్పుడు మీరు దర్శించండి. మరునాడు సూర్యోదయం అవుతుంటే వారికి మెలకువ వచ్చింది. ఇద్దరు నిద్ర లేచి చూశారు. అమ్మయ్య, రాత్రి తల్లి కదా మనకి అన్నం పెట్టింది అనుకుని అరుగు మీద నుండి లేచి చూశారు. వారు విస్తుపోయారు. అది వినాయకుడి గుడి, అక్కడ ఇల్లు లేదు. వాళ్ళు తెల్లబోయి రాత్రి మనం షడ్రసోపేతమైన భోజనాలు తిన్నాము, ఇక్కడ రత్న కింకుణులు గల్లుమంటుంటే ఎవరో ఒక తల్లి మనకి అన్నం పెట్టింది. ఆ తల్లి ఇల్లు ఏది అని చూశారు.
కలగాని కన్నామా అనుకున్నారు. పక్కకి చూస్తే రాత్రి ఆవిడ ఇచ్చిన తాంబూలాలు ద్రవ్యంతో కూడా ఆ పక్కనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఎవడు ఆర్తితో ప్రార్థన చేసి ఎవడు ఆర్తితో పూజ చేస్తున్నాడో వాడు నోరు తెరిచి అడగవలసిన అవసరం లేకుండా వాడి అవసరాలు తీర్చడానికి భగవంతుడు వాడి వెనుక తిరుగుతూ ఉంటాడు. వాడికి ఈశ్వరుని అనుగ్రహం కలుగుతూ ఉంటుంది ఎప్పుడు. దానికి ప్రకటనలు అక్కర్లేదు. కాబట్టి అంత స్వచ్ఛమైన భక్తితో అమ్మవారి పట్ల కృతజ్ఞతతో బ్రతికేవాడు ఎవడున్నాడో వాడిని అమ్మయే కాపాడుతూ ఉంటుంది. ఈ స్థితికి ఎదిగితే వాడు చింతాకు పతాకాన్ని అమ్మవారి మెడలో పెట్టినట్టే. అదండి సంగతి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.